హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. వాళ్ళని మీకు కమ్మకమ్మటి చక్కెర పొంగల్ ఎలా చేయాలో ఈజీగా చూపించేస్తాను. ముందుగా కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, ఒక 2 చెంచాల పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు, తర్వాత 1 కప్పు బియ్యం అన్నీ బాగా నేతిలో ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేయించేసుకోండి. మనం ఈ కొలత 4 మంది మనుషులకైతే చేసుకుంటున్నామండి. దీనికి తగ్గట్టు మీరు ఎంతమందికి కావాలో అంత తగ్గట్టు కొలతలు వేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల పాలు, 3 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాం. మొత్తం 5 కప్పులు పాలు నీళ్లు కలిపి వేసేసి కుక్కర్లో మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల బెల్లం, 1 కప్పు నీళ్లు వేసి చక్కగా కరిగించేసుకోండి. మన పప్పు అన్నం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక కడాయిలోకి తీసుకుని దీంట్లో మనం బెల్లం పాకం వడబోసుకుని తర్వాత ఈ ఉడికించిన పప్పు అన్నం వేసేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. దీంట్లో ఏలకుల పొడి వేసుకోండి. ఏలకుల పొడి వేసుకున్నాక స్టవ్ ఆపేసి తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసుకుని దీంట్లో జీడిపప్పు, ద్రాక్ష చక్కగా వేసి దోరగా వేయించేసుకుని మన చక్కెర పొంగలిలో పైన అలా వేసేసుకుంటే కమ్మటి చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.